రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి హేలంబి నామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరి వృషభ రాశికి ఈ సంవత్సరంలో గురువు 7, 8 ఇంట సంచారం వల్ల చక్కటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అయితే అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద మరి గురు సంచారం 7వ స్థానంలో ఉండడం వల్ల మరి చక్కటి శుభ ఫలితాలని చెప్పవచ్చు. నవంబర్ వరకు మరి వృషభ రాశి వారికి చక్కటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి నవంబర్ తర్వాత రాహు సంచారం వల్ల మరిన్ని అనుకూలమైన పరిస్థితులు మరి వృషభ రాశికి కనిపిస్తున్నాయి. మరి ఈ సంవత్సరంలో హేలంబి నామ సంవత్సరంలో వృషభ రాశికి చాలా వరకు చక్కటి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. నూతన గృహ నిర్మాణము చేసే అవకాశం ఉంది. మరి విద్యార్థులు కూడా ఉన్నత విద్యలో ముందుకు రాణించగలుగుతారు. అలాగే స్పెక్యులేషన్ వ్యాపారస్తులు కూడా కొంత అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. మరి అష్టమ శని వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా స్త్రీ మూలకంగా చక్కగా అధిక లాభము కలిగే అవకాశం ఉంది. మరి క్రితం సంవత్సరం పెండింగ్లో ఉండే పనులు ఎన్నో కూడా ముందుకు సాగే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ హేలంబి నామ సంవత్సరంలో చక్కగా శని ఆరాధన అంటే శనికి తైలాభిషేకం, హనుమాన్ ఆరాధన చేసినట్టయితే మరి చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద వృషభ రాశి వారికి హేలంబి నామ సంవత్సరంలో చక్కటి అదృష్టం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. మీరు దీనికి చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేయడం. అంటే దీనికి ఎటువంటి ఛార్జీలు కూడా మీకు అవ్వవు. నా రైట్ సైడ్ ఉండే బటన్ని ప్రెస్ చేయండి, రెడ్ బటన్, అక్కడ ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. బెల్ ప్రెస్ చేయకపోతే మీ మెయిల్ ఐడికి నేను చెప్పే పరిష్కార మార్గాలు ఏవి రాకుండా ఉండిపోతాయి. కాబట్టి ప్రతిరోజు నేను చెప్పే పరిష్కార మార్గాలు ఎన్నో, అలాగే హేలంబి నామ సంవత్సరంలో ఏ రాశికి ఎలా ఉండబోతుందో కూడా మరిన్ని వీడియోస్లో మనం తెలుసుకుందాం. మరి సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్, వీక్షించండి రాజసుధా ఛానల్.